ఏమైనా మాట్లాడాలా? ఇప్పుడు రేపు ఎగ్జామ్ చదువుకుంటాను, మనం సాయంత్రం మాట్లాడుకుందాం, ఓకేనా? ఓకే రాదా. సాయంత్రం లోపు ఎలాగైనా రాధాకి మంచి ప్రేమలేఖ రాసి ఇంప్రెస్ చేసేయాలి. కవిత అద్దరిపోవాలి. ఏం చేస్తున్నాడు వీడు? అంతే కదా. ఏంటో ఎంతగాడ ఏదో శ్రద్ధగా రాస్తున్నదే. రాధాకి మంచి లవ్ లెటర్ రాస్తామా జిల్లు? అవునా? నువ్వు రాస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తా. అందరూ వినండి, మా రాజుగాడు ఫస్ట్ టైం లవ్ లెటర్ రాస్తున్నాడు. జిల్లు వద్దే చెప్పకే. ఎవరికోసమో తెలుసా? తెలిస్తే అందరూ షాక్ అవుతారు. జిల్లు కొంప ముంచావు కదే. మామ ఎవర్రా లక్కీ గల్లు మాకు చెప్పరా? వీళ్ళకి చెప్పానంటే నా లవ్ స్టోరీ కాస్త హర్రర్ స్టోరీ అయిపోద్ది. ఎలాగైనా సింగిల్ గా హ్యాండిల్ చేసుకోవాలి. అరే మామ, మన రాజుగాడు మన క్లాస్ లో లవ్ లెటర్ రాస్తున్నాడట్రా. తెలుసు మావా, చిన్నగా చెప్పు, వాళ్ళు వింటారు మళ్ళీ. సరే మామ, మనము హెల్ప్ చేద్దామా? ఫస్ట్ రాజుగాని మన స్కూల్ సైకిల్ పార్కింగ్ ఉంది కదా, అక్కడ రమ్మని చెప్పి అక్కడ ప్లాన్ అంతా డిస్కస్ చేద్దాం. వస్తాడంటావా? మొత్తం విన్నారా? సత్యనారామం హెల్ప్ తీసుకున్నందుకే మొత్తం ఆల్ఫా కరేపాక్ అయింది. సర్లే, సరే హెల్ప్ తీసుకుందాం. వస్తలేరా మామ? చెప్పండి పిల్లలు, ఇంకో ప్లాన్ అని చెప్పారు. పిల్లలా మగాడు మాడి. ఒరే ఆగరా బాధ, నేను చెప్తా కదా ప్లాన్. ఈ ప్లాన్ పేరు మిషన్ ప్రపోజల్ బావా. నువ్వు ఫ్రెష్గా రెడీ చేసి చేతిలో ఒక రోజాబు పట్టుకొని విక్రమార్కుడు మూవీలో రవితేజ అనుష్క మనసును తస్కరించినట్టు నువ్వు కూడా రాధకి డైలాగ్ చెప్పి తన మనసు తస్కరించాలి. నీ డైలాగులకి మాటలకి రాధా ఫ్లాట్ అయిపోయి నేను హక్ చేసుకుంటది. ఫ్లాట్ కాదు, బిల్డింగ్ కాదు, తేడా వచ్చిందంటే ఆ పిల్ల విని కింద పడి సిగిరిగి దమ్మిద్ది. ఆడతారా బావా? మచ్చా, నువ్వు ఆ సింగిల్ సింతకే మాటలు అసలు పట్టించుకోవద్దు. మా గ్యాంగ్ లో ఫస్ట్ లవర్ పై నువ్వే వెళ్ళి ధైర్యంగా అప్పుడు కోసేసి నేను ఉండగా నేను చూసుకుంటా. రాధా, వావ్ రాజు, నిజంగా నన్ను లవ్ చేస్తున్నావా? నాకు నువ్వు అంటే చాలా ఇష్టం రాజు. ఐ లవ్ యూ రాజు. రాధా, నువ్వు నన్ను లవ్ చేయబే, మీకోసమే నేర్పన్నానే. రాధా, నువ్వు నన్ను లవ్ చేయవే, నీయకే నేను అసలు నమ్మే పిల్ల. మీ పేరు ఏదో తెలియదులే, మీ క్యాస్ట్ ఏంటో తెలియదులే, కానీ నీ బెస్ట్ మాత్రం తెలిసిందే. కమో కమో కమో. ప్లాన్ అంతా set. Let's Let's go. go. A few moments later. రాధా, ఇదిగో పువ్వు, నువ్వంటే లవ్వు, నాకుంది కొవ్వు, కరిగించు నువ్వు. బచ్చ డైలాగ్ అయితే కొంచెం వెరైటీగా ఉందిరా. లైట్ గా బెల్లిగా మా లెవెల్ తగ్గట్టు లేదురా, కొంచెం చేంజ్ చేయాలి మేడం. రే రాజు, డైలాగ్ బాగానే ఉందిరా. ఇదేంటి చేతిలో బొంగర దిత్తరావు స్టిఫ్ గా పట్టుకొని కళ్ళలో చూస్తూ ఫీల్ చెప్పరా. జల్దీ కాడే మచ్చా, మన టైం లేదు. ఇవాళ ఎలాగైనా రాధకి ప్రపోజ్ చేయాలి. మావా ఇందాక డైలాగ్ చెప్పావు కదా, అది మళ్ళీ చెప్పరా. అలా ఇందా మీద కూడా ఎంగేస్తున్నారా? పడుగుతామా? సారీ బావా, మళ్ళీ చెప్పు. సరే చెత్తా. ఒక్క నిమిషం ఆగు. ఏంటి మన క్లాసెస్ సౌండ్ వినపడుతున్నాయి? అవును, నాకు వినిపిస్తున్నాయి. రా చూద్దాం. చూడు మా రాజు ఏం చేస్తున్నాడు. వామ్మో, పద్దు చూసిందిరా మామ. రాధాకి ఏదో చెప్తుంది, మొత్తం పెంట పెంట అయ్యేలా ఉందిరా. ఏదైనా చెప్పండి మామ, రే ఏదైనా చెయ్యండి రా. ఇంకా మేం చేయడానికి ఏముంది మావా, మొత్తం నువ్వు చేసుకుందాం. ఏ మాటగా మాట, నీకు మేకప్ అదేంది రాజు. రాజు బాబా హీరో. నాకు ముందే తెలుసురా మీరు హెల్ప్ చేస్తే ఇలా అంటుందని. పోతారా, లాస్ట్ అయిపోతారా రే. A few moments later. రేపు ఎగ్జామ్ కి మొత్తం ప్రిపేర్ అయిపోయా. ఎగ్జామ్ కి 1 hour ముందు మొత్తం రివిజన్ చేసుకుంటే అమ్ము అంతా రారోల్ చేస్తుంది. రాజు మార్నింగ్ నాతో చెప్పాలి అంటున్నాడు. అడుగుదాం ఒకసారి. రాధాని చూస్తుంటే చోట పడుతుంది. ఇంకెలా ప్రపోజ్ చేయాలి రా అయ్యా, అసలే కాళ్ళు పడుతున్నాయి. ఆల్ ది బెస్ట్ రాజు, ఈసారి తక్కేదే లేదు, రెచ్చిపో. మచ్చా ఆగరా. లేదు రాజు, ఈసారి నువ్వు ఎలాగైనా అద్దరా కొట్టాల్సిందే. తెలుసు లేదా మన పల్లె గ్యాంగ్ గురించి. లవ్ చెయ్యబే పిల్ల, లవ్ చేసే నీకోసమే నే ఉన్నానే. ఒకసారి అలా చెప్పు చూడబే పిల్ల. వీడొకడు. రే అంజీ, ఆ సాన్ హాబ్రా వింటేనే భయం వేస్తుంది మాకు. రే మచ్చా, ఫోకస్ ఫోకస్, దిక్కులు చూడుకు, దాని వైపే చూడు. ఫోకస్. ఈ టెన్షన్ కి భయానికి పోయేలా ఉన్నా మచ్చా నేను. అదేం కాదు మచ్చా, నువ్వు చెప్పగలవు, ధైర్యంగా వెళ్ళు. వెళ్తే మా చెప్పు రాజు, ఇలా వచ్చావేంటి? అదా నీకు ఒక విషయం చెప్పాలి. త్వరగా చెప్పు రాజు. ఫస్ట్ ఈ రోజు పువ్వు తీసుకో. రోజా పువ్వు కాదు, వెనకాల మేడం ముసుగులు చూసావా? ఏంటి దాదా, రాజు నీతో మాట్లాడుతున్నాడు? ఫ్లవర్ ఇస్తున్నాడు మేడం రాజు. ఫ్లవర్ ఇచ్చాడా? రాజు ఆగరా, నువ్వెంత, నీకు వయసు ఎంత, నువ్వు చేసే పనులేంట్రా? ఆగు ఆగు, ఆకపోతే మీ ఇంటికి వచ్చి మీ నాన్నతో మాట్లాడదా రాజు? లగ్గెత్తరా రాజు. ఏంటి మా నాడతా? నాన్న గెలిస్తే గాల్లో లేపులేని కొడతాడు. దొరికి కూడా బెస్ట్. రాజు ఇదే లాస్ట్ వానికి, నువ్వు సరిగా వేసావంటే తెలుసుగా, ఇంటికి వచ్చిందంతా. వార్మి ఈసారి అందరి ముందు పరువు పోయిందిగా.
1 hour later. అరచి పెట్టి సూటిని ఎవరు ఆపలేడు, మా నాన్న పేరు చెప్పి నన్ను ఎవరు ఆపలేడు. ఎలాగైనా ఈ లంచ్ బ్రేక్ అయిపోయే లోపు రాధాని కలిసి నా మనసులో మ్యాటర్ మొత్తం చెప్పేస్తాను. దెబ్బకు పిల్ల ఫ్లాట్ అయిపోవాలి నాతో. ఏ రాజు, నాకంటే క్లాస్లో అందరూ ఉన్నారు, ఇప్పుడు లంచ్ బ్రేక్, అందరూ తినే పని పడ్డారు. నువ్వు స్ట్రైట్గా వెళ్ళేసి రాధాకి నీ మనసులో మ్యాటర్ మొత్తం నక్కేసి. మావా చూసుకోరా ఈసారి కూడా నీ ప్లాన్ బిస్కెరయ్యేలా ఉంది. నువ్వు వాడు మాటలేం పట్టించుకోవద్దు మామ. తెలిసియా వాడు పెద్ద నెగిటివ్ నా కొడుకు. నువ్వు వెళ్ళి మనసులో మాట హ్యాపీగా చెప్పేసి మన సాయంత్రం వెళ్ళి సమోసాతో పాట చేసుకున్నావు. లేదే ఆగండి రా, అప్పుడే పార్టీ వరకు వెళ్ళకండి. దీన్ని సపోర్ట్ చేస్తుంటే నాకు ఏదో తేడా పడుతుంది. ఏదేమన్నా సార్ నీ మంచి జాగ్రత్తగా ఉండాలి. రాజు రాధా చెట్టు కింద లంచ్ చేస్తుందిరా. అవునా? ఎక్కడ జిల్లు ఏ చుట్టు కింద? అరే ఏంటి ఇవాళ వాచున్నా తెగ వచ్చారుగా గుర్తున్నాడే. జోక్ చేసే రాజు, కనిపించింది రాధా కాదు మేడం. అటు చూడు ఒకసారి, నిన్నే చూస్తుంది మేడం. జిల్లు కొంప ముంచాలి కదే. అమ్మో మేడం నన్నే చూస్తుంది, నాకు ఈ ఫ్లవర్కి సంబంధం లేదు. అయ్యో లాగైతే హే రాజుగా. ఈ రాజుకి ఎన్నిసార్లు చెప్పాం వీడు మారడు. అవి తొందర పని. ఇవాళ వీడి తాట తీయాలి పట్టుకొని. పామో మేడం వచ్చేలా ఉంది. ఏదన్నా ప్లేస్ చెప్పంటారా రే, నేను జల్దీ పారిపోతా. రాజు వస్తున్నా. మావా నీ పర అయిపోయిందిరా, మేడం చూసేసింది నిన్ను. వచ్చిందంటే నేను ఒక్కలో పడిచిద్దిరా. ఏ రాజు అక్కడే ఉంటా, నేను వస్తున్నా. పారిపోయావనుకో తెలుసుగా నేను ఎలా కొడతామా. కూర్చుందియా మచ్చా ఏమైందిరా ఇలా మాస్ వార్నింగ్ ఇస్తుంది? పైగా నాలుగోం పగబట్టినాడు, నా మీద ఇలా పగబట్టేసిందిరా. ఎటన్నా పారిపోతాం మచ్చా, నన్ను ముందురా. ఈ పరిగెత్తే ఏదో ఒలింపిక్స్ తో వెళ్తే మన ఇండియాకి కప్పన్ను వచ్చేది. అమ్మో మేడం పరిగెత్తురా రాజు పరిగెత్తు. రే రాజు ఆగరా. నేను దొరకను మేడం. ఎక్కడింకా పారిపోతున్నావు, ఆగరా రే. అందరు చూడండి, రాజు మేడంకి దొరికిపోయారు. రాజు మేడంకి దొరికిపోయారు. రాజు మేడంకి దొరికిపోయారు. అయ్యయ్యో మేడం ఎప్పుడు చేయండి మేడం. సారీ మేడం, టూ లేట్ మేడం, ప్లీజ్ మేడం. 2 hours later. పరిచిపోయారు. ఎంత ప్రయత్నించినా నా మనసులో మాట రాధకి చెప్పలేకపోతుంది. అని ఎలా సినిమాలో మాత్రం హీరో డైరెక్ట్ గా వెళ్ళి హీరోయిన్కి వంట నాకు ఇష్టం అని చెప్పేస్తాడు, ఆమె కూడా ఒప్పుకుంటుంది. కానీ నేను ఏం చేసినా ప్రతిదీ బిస్కెట్ అవుతుంది. ఎందుకు? ఈ రోజా పువ్వు చూడు, నా మనసుపడి మాటరే రాధాకి ఎప్పుడప్పుడు చెప్తారా అని ఎదురు చూసి నా మనసులాగా ఇది కూడా వాడిపోయింది. రాజు ఇక్కడ ఉదయం నుంచి నాకు ఏదో చెప్పాలని తిరుగుతున్నాడు. ఇక్కడున్నావా రాజు? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏమైంది రాజు? డల్గా పుచ్చారన్నావు, ఏమైనా ప్రాబ్లమా? చెప్పు నాకు. ప్రాబ్లమా? అదేం కాదు రాధా, నా మనసులో ఒక మాట ఉంది, అది నీవు చెప్పాలని ఉదయం నుంచి ట్రై చేస్తున్నా. ప్రతిసారి మిస్కట్ అవుతుంది. అదేంటంటే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రాధా, ఇది చాలా ఇష్టపడుతున్నా. నాకు కూడా నువ్వు అంటే ఇష్టమే, అని నువ్వు అనుకునే ఇష్టం వేరు, నేను అనుకునే ఇష్టం వేరు. రెండిటికి చాలా తేడా ఉంది. అదేంపి నేనంపి ఇష్టము, కానీ నా ఇష్టానికి నీ ఇష్టంకి చాలా తేడా ఉందా? ఎలా అది నాకు కొంచెం చెప్పరా, అది అర్థమయ్యేలాగా. ఏంటి రెండిటికి తేడా చెప్పాదా? అది చెప్పేంత తెలివి నాకు లేదు. సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. అరే నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మన పల్లె గ్యాంగ్లో చిట్టి, అంజి, బాల, సత్తి మీద ఉన్న ఇష్టమే నీకు నా మీద కూడా ఉంది. కానీ నువ్వు ఈ మూవీ చూడడం వల్ల నువ్వు ఆ ఇష్టం ఈ ఇష్టం రెండు ఒకటే అనుకుంటున్నావు. రెండో ఒకటి కాదు. మచ్చా చెప్పరా, మరొడు మొత్తానికి రాధాకి మేకడంతో తిప్పేశాక ఇప్పుడు ఫుల్ కుషూన్. అబ్బా బెండలు వేసుకొని తిన్నంత చల్లగా అయిపోయిందిరా మనసు. రాజుగాడు ఆ వేటర్ ముందు రాధాకి చెప్పదానే. ఏంటి మన వాళ్ళు అక్కడి నుంచి తయారు హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు అంటే నువ్వు నాకు ప్రపోజ్ చేసావు, మీరు మ్యాక్స్ చేసానే అనుకుంటున్నారా ఏంటి? ఏడ్సారులే జగల్, వాళ్ళ వల్లే నాకు లేనిపోయిన ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద. చూసావారు చిట్టి కూరసలేగాడు వీడిని పడిన తర్వాత వెళ్దాం. ఇకపోతే మీరేంటి వీడియో చూస్తున్నారు కానీ ఏం చేయట్లేదు? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.